ప్యానలింగ్ కానీ రూఫ్ వరకే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా మన ఇంటికి మంచి ప్రీమియం లుక్ వస్తే ఈ లాకర్. చాలా మంది ఏం చేస్తుంటారంటే బీరువా పెట్టించుకోవడానికి స్పేస్ వదిలేస్తారు, కానీ దానికి డోర్ పెట్టి ఇప్పుడు లాక్ ఓపెన్ అయినట్లు. లాక్ వేయాలి అంటే సింపుల్ గా పుష్ చేసేయాలి. అండ్ కిచెన్ కలర్ చూసారా, ఇది కూడా మంచి ట్రెండింగ్ కలర్ ఇప్పుడు. హలో అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ టు అనదర్ హోమ్ టూర్ ప్లస్ అల్యూమినియం కబోర్డ్స్ అనమాట. ఇక్కడి కబోర్డ్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూసుండరు, అంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. మీకు సూపర్ ఐడియాస్ కూడా వస్తాయి. ఫస్ట్ అయితే మీరందరూ నన్ను రిక్వెస్ట్ చేసినట్లుగానే దీన్ని ఒక హోమ్ టూర్ లాగా చూద్దాము. బోల్డ్ అనే ఐడియాస్ వస్తాయి మీరు ఒకవేళ ఇల్లు కడుతున్నట్లయితే. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ విత్ 1650 SFT అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం హాల్లో ఉన్నాము. అండ్ మొత్తం మనం ఇల్లుని ఎక్కడ కూడా కట్ చేయకుండా చూద్దాము విత్ కబోర్డ్స్. కబోర్డ్స్లో ఏ మెటీరియల్ వాడారు, ఎలా వాడారు, అవన్నీ విత్ డీటెయిల్స్ చూద్దాం. సో హాల్లోనే ఫస్ట్ టీవీ యూనిట్ దగ్గర నుంచి చూద్దామండి. కంప్లీట్ గా కూడా ఎల్వి హోమ్స్ వాళ్ళే చేశారు. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఇంట్లో ఎక్కడ కూడా సిమెంట్ వర్క్ లేదు. సో చాలా మంది ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు, సిమెంట్ వర్క్ ఉంటే ఓకేనా లేకుంటే ఓకేనా అనేసి. బట్ ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఒక ఖర్చే కదా. మనం సిమెంట్ వర్క్ చేయించి మళ్ళీ వాటికి డోర్స్ పెట్టించి ఇది మనం ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాం. బట్ అలా కాకుండా జస్ట్ వాల్స్ కట్టేసి మనకి నచ్చినట్లుగా డిజైనింగ్ చేయించుకోవచ్చు. త్రూ అవుట్ దిస్ ఫ్లాట్ ఎక్కడ కూడా సిమెంట్ వర్క్ అనేది లేదు, ఒక్క షెల్ఫ్ కూడా సిమెంట్ తో లేదు. అందుకే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది మొత్తం కూడా ఎల్వి హోమ్స్ వాళ్ళే చేశారు, కంప్లీట్లీ విత్ అల్యూమినియం. ఇదంతా కూడా బాక్స్ అనమాట, కంప్లీట్ గా బాక్స్ మోడల్ తో చేశారు. ఫస్ట్ కింద మనం స్టోరేజ్ చూద్దాం, తర్వాత పైన ఉన్న ప్యానెల్స్ చూద్దాం. ఎంత ఈజీగా ఉందంటే ఓపెనింగ్ వెరీ ఈజీ. అండ్ చాలా స్టోరేజ్ ఉంది, బోల్డ్ అంతా స్టోరేజ్ ఉంది. అండ్ ఇది చూడండి, ఇది చూడగానే మీకు వుడ్ తో చేసినట్లుగా అనిపించవచ్చు, కానీ ఇదంతా కూడా అల్యూమినియమే. ఇందులో బోల్డ్ అన్ని కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉంటాయి. మీరు ఒకసారి ఎల్వి హోమ్స్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు చూపిస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ ప్యానెల్స్ ఉన్నాయి కదా, ఇవి పీవీసీ ప్యానెల్స్ అండి. ఇవి ఈ మధ్య ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు అల్యూమినియం ఇంటీరియర్ చేయించడం వల్ల పీవీసీ ప్యానెల్స్ కోసం వేరే వాళ్ళని పిలవాలా అంటే అవసరం లేదు, కంప్లీట్ గా వీళ్ళే చేసేస్తారు. ఎంత మంచి లుక్ వచ్చిందో దీనివల్ల. అండ్ ఈ రెండు చూడండి ఎంత బ్రైట్ గా ఉన్నాయో. సో ఇది కూడా కంప్లీట్ బాక్స్ టైప్. దీని లుక్ ఎందుకు ఇంత బాగా వచ్చిందంటే కింద నుంచి కూడా పైన మనకి రూఫ్ వరకు కూడా పెట్టేశారు. సో గ్యాప్స్ ఏమీ లేకుండా నీట్ గా ప్రీమియం లుక్ వచ్చేసింది. ఎప్పుడైతే మన మొత్తం షెల్ఫ్స్ కానీ ఏవైనా ఇలాంటి ప్యానలింగ్ కానీ రూఫ్ వరకే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా మన ఇంటికి మంచి ప్రీమియం లుక్ వస్తుంది. సో ఇదైతే చాలా చాలా బాగుంది. అండ్ ఇది హాల్ అన్నమాట. అండ్ బెడ్రూమ్ లోకి వెళ్దాం రండి. ఇక్కడ కూడా చాలా మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. మీరందరూ ఇంతకు ముందు రిక్వెస్ట్ చేసినట్లే నేను ఎక్కడ కూడా కట్ చేయట్లేదు. ఇది ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ 1650 SFT. అండ్ లుక్ ఎట్ దిస్ కలర్. ఇంకొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో నేను చాలా కామెంట్స్ కూడా కవర్ చేస్తాను. ఇంతకు ముందు చాలా క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు రకరకాల కలర్స్ వస్తున్నాయి కదా, అన్ని కలర్ చాయిసెస్ అల్యూమినియంలో ఉంటాయా అనేసి. ఉంటాయండి, అల్యూమినియంలో కూడా బోల్డ్ అన్ని కలర్ చాయిసెస్ ఉంటాయి. ఒక్కసారి దగ్గర నుంచి చూడండి, ఎక్కడ కూడా సిమెంట్ షెల్ఫ్ అనేది లేదు. ఎంటైర్ యూనిట్ అల్యూమినియంతోనే చేశారు. అండ్ ఈ షెల్ఫ్ చూడండి ఎంత నీట్ గా వచ్చాయో, వెరీ క్లీన్ అండ్ నీట్. అండ్ స్మూత్ ఫినిషింగ్. ఇది కూడా చాలా మంది అడిగారు, స్మూత్ గా ఉంటుందా, రఫ్ ఎడ్జెస్ వస్తాయా అనేసి. అవి ఏమీ లేవు, స్మూత్ ఫినిషింగ్. సో ఎక్కువగా ఈ మధ్య కాలంలో అల్యూమినియం కబర్డ్స్ కి ఎందుకు వెళ్తున్నారు అంటే చెదల ప్రాబ్లం వల్ల. చాలా టెర్మైట్స్ వస్తున్నాయి, దానివల్ల ఇల్లు పాడైపోతుంది అనేసి అందరు ఇలా చేయించుకుంటున్నారు. సో మీరు ఎలాగో చెదల ప్రాబ్లం వల్ల అల్యూమినియంకి వచ్చేటప్పుడు డోంట్ గో ఫర్ సిమెంట్ షెల్ఫ్స్. అప్పుడు ఏమైందంటే వర్షాకాలంలో క్లోత్స్ స్మెల్ రావడము, లేదా ఫంగస్ పట్టడము, హెల్త్ ఇష్యూస్ రావడము అవి ఏమి ఉండవు. టోటల్ మీరు విదౌట్ ఎనీ సిమెంట్ షెల్ఫ్స్ ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. ఎంత నీట్ గా వచ్చిందో. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఇక్కడ బాగా నచ్చిన ఎలిమెంట్ ఇంకోటి ఉంది, అదే ఈ లాకర్. లుక్ ఎట్ దిస్.
సో మనం ఏం చేస్తుంటాం అంటే షెల్ఫ్స్ కట్టించేసుకొని సిమెంట్ షెల్ఫ్ అట్లా మళ్ళీ లాకర్ ఒక 5-10,000తో కొనేసుకొని పెడుతూ ఉంటాం. దాని బదులు వర్క్లోనే ఇలా ఇంటిగ్రేటెడ్గా చేయించుకుంటే హ్యాపీగా మనం అన్ని స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది మీరు డ్రా టైప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తున్నాను ఎల్వి హోమ్స్ వాళ్ళతో, సో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీకు ఎలా కావాలో అలా చెప్పొచ్చు. 2 పెట్టించుకోవచ్చు, లేదా డ్రా టైప్ పెట్టించుకోవచ్చు, ఒకటే పెద్దది పెట్టించుకోవచ్చు. ఇట్స్ యువర్ చాయిస్ కంప్లీట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది ఇంకోటి కూడా అడిగారు, ఇక్కడ నేను ఏమి సౌండ్ అనేది చేంజ్ చేయట్లేదు, మూవ్ చేసినా కానీ ఎలాంటి సౌండ్ లేదండి. చాలా మంది ఏమనుకుంటారంటే అల్యూమినియం కబర్డ్స్ అనగానే మనం అల్యూమినియం గిన్నెలు కానీ ఇంట్లో లేదా బయట చూసే నార్మల్ షీట్స్ కానీ చూసి సౌండ్ వస్తుందేమో అనుకుంటాము, బట్ అలా ఏం లేదు. ఇట్స్ వెరీ స్మూత్. అండ్ ఈ డీటెయిలింగ్ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్లో ఉంది. సో ఈ డీటెయిలింగ్ అంతా కూడా మీకు నచ్చినట్లుగా మీరు డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ ఇంకొక చిన్న ఎలిమెంట్ కూడా ఉంది, ఒక్కసారి ఇది చూపించండి. ఇలా కూడా అడిషనల్గా మీరు ఏమి చెప్పినా కానీ చేసేస్తారు. అండ్ మీరు ఇప్పుడు ఇలా ఈ వీడియో చూసారు, వీడియోలో ఉన్నట్లుగా చేయించుకోవచ్చు, లేదా ఎక్కడైనా మీరు గూగుల్లో ఏదైనా డిజైన్ చూసి ఉండొచ్చు, ఏదైనా రిలేటివ్స్ హోమ్లో డిజైన్ చూసి ఉండొచ్చు, అవన్నీ కూడా మీరు చెప్పి చేయించుకోవచ్చు. సో ఇంకా షెల్ఫ్ చూసాం కదా, ఇటు వచ్చేసి బాల్కనీ వచ్చిందండి. మాస్టర్ బెడ్రూమ్ కదా, సో ఆబ్వియస్లీ బాల్కనీ వచ్చింది. అండ్ ఎప్పుడైనా కానీ ఇలా వర్క్ చేసుకోవాలి లేదా చదువుకోవాలి అంటే ఇలా మనం స్టడీ టేబుల్ కూడా పెట్టించుకోవచ్చు. అడ్జస్టబుల్ అన్నమాట. మనం ఎప్పుడైతే దీన్ని యూజ్ చేస్తున్నామో ఇలా లిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ అయిపోయిన తర్వాత ఇలా దీన్ని ఫోల్డ్ చేసేయచ్చు. సో ఫోల్డబుల్. ఇది కూడా అంతే, మీ ఇంటి మెజర్మెంట్ బట్టి ఎంత పెద్దగా పెట్టించుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇంకో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, అవి చూద్దాం పదండి. సో ఇంకో 2 బెడ్రూమ్స్ ఇటు ఉన్నాయన్నమాట, ఇలా ఉన్నాయి. ఫస్ట్ ఇటు సైడ్ చూద్దాము, తర్వాత ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది, ఆ తర్వాత చూపిస్తా. ఫస్ట్ ఇది చూద్దాం రండి. అండ్ అఫ్ కోర్స్ కిచెన్ కూడా చూద్దాము, జస్ట్ వెయిట్. సో ఇది వచ్చేసి ఇంకా గెస్ట్ రూమ్ అనుకోండి. అండ్ ఇక్కడ కూడా కలర్ చాయిస్ చాలా బాగుంది. మీరు ఇలాంటి హోమ్ టూర్ చూసినప్పుడు ఇవి కూడా మీకు అర్థమవుతాయి. కలర్స్ ఈ మధ్య కాలంలో అందరు ఎలా యూజ్ చేస్తున్నారు అనేసి. మంచి గ్రే కలర్. ఇక్కడ కూడా అంతే అండి, ఇక్కడ సిమెంట్ షెల్ఫ్స్ లేవు. ఇది ఓనర్స్ విల్లింగ్ గా ఇలా పెట్టించుకున్నారు, ఎందుకంటే మన ఇంట్లో అల్మారీ ఉందనుకోండి, అది పెట్టుకోవడం కోసం అన్నమాట. లేదా మీరు ఇందాక చూసినట్లు షెల్ఫ్స్ కూడా పెట్టించుకోవచ్చు. సో మెనీ ఆప్షన్స్. అంటే ఖాళీగా వదిలేయకుండా అల్మరా కూడా బయటికి కనబడకుండా ఇలా డోర్ పెట్టించారు కదా, ఈ ఐడియా చాలా బాగుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ ఏంటి అంటే అల్యూమినియం కబర్డ్స్ కి లాక్స్ పెట్టించుకోవచ్చా అనేసి. సో ఈ లాక్ చూడండి ఎంత సెక్యూర్ గా ఎంత ఈజీగా ఉందో. సో ఇప్పుడు లాక్ ఓపెన్ అయినట్లు. లాక్ వేయాలి అంటే సింపుల్ గా పుష్ చేసేయాలి అంతే. సో ఇలా మనం లాక్స్ కూడా వేసుకోవచ్చు, సెక్యూర్ గా కూడా ఉంటుంది. ఏదైనా ఎంటీగా పెట్టించుకోవచ్చు లేదా ఇలా షెల్ఫ్స్ పెట్టించుకోవచ్చు. ఈ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ఇలా పెట్టించారు చూడండి, ఇది కంపల్సరీ పెట్టించుకోండి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా రెగ్యులర్ గా చేస్తున్నారు. సో అవసరమైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇలా. సో మన ప్లేస్ బట్టి ఇంకా మీకు ఏమైనా ఎలిమెంట్స్ కావాలి, మీ ఇంట్లో ఎక్కువ స్పేస్ ఉంది, కార్నర్ లో ఒక ఇప్పుడు డ్రెస్సింగ్ ఏరియా అలాంటివి కూడా పెట్టించుకుంటున్నారు కదా, అట్లా ఈ సైడ్ ఎక్కడన్నా మీరు పెట్టించుకోవాలనుకున్నారు అనుకోండి, అలా కూడా వాళ్ళు చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్. అండ్ ఆల్సో మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసి ఈ వర్క్ అనేది చేస్తారు. సో స్క్రీన్ మీద నంబర్ ఉంది, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక బెడ్రూమ్ చూద్దాం రండి. లుక్ ఎట్ దిస్. సో యాక్చువల్గా ఓనర్స్ రేపు మూవీని అవ్వబోతున్నారు. నేను మీకు ఇంకా ఒకసారి ఎంటీగా చూపిద్దాం అసలు బాగుంటది అనేసి ఇవాళ చూపిస్తున్నా. ఇది గెస్ట్ రూమ్ అండి. ఇందులో షెల్ఫ్స్ చూడండి, ఇక్కడ కూడా బ్లూ షేడే తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న షేడే ఇక్కడ కూడా తీసుకున్నారు. అండ్ ఇట్స్ ఆల్ యువర్ చాయిస్, మీ కలర్ చాయిస్. అండ్ మీరు ఏది చూస్ చేసుకుంటారు, మీకు ఎలా కావాలి అనేది. యాక్చువల్గా డబల్ కలర్ అన్నమాట. ఇక్కడ పైన గ్రే తీసుకున్నారు, కింద బ్లూ తీసుకున్నారు. అండ్ ఆల్సో ఐ వాంట్ టు కవర్ వన్ మోర్ పాయింట్. చాలా మంది ఇది కూడా అడిగారు, పైన ఇలా సజ్జ వేయించాలా సిమెంట్ తోని అనేసి. అవసరం లేదండి, ఇక్కడైతే అసలు ఇది కూడా
ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా కంప్లీట్ గా బాక్స్ టైప్ తో అల్యూమినియం తోనే చేశారు. ఎక్కడ కూడా మనకి సిమెంట్ అనేది అవసరం లేదు యాక్చువల్ గా చెప్పాలి అంటే. సో మీరు అన్నెసెసరీగా దాని మీద మనీ స్పెండ్ చేయకండి. అండ్ ఈ షెల్ఫ్స్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ కూడా ఇలా పెట్టించుకున్నారు ఎంటీగా, ఎందుకంటే ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి స్పేస్. చాలా మంది ఏం చేస్తుంటారంటే బీరువా పెట్టించుకోవడానికి స్పేస్ వదిలేస్తారు, కానీ దానికి డోర్ పెట్టారు. దానివల్ల ఆ బీరువా బయటికి కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ క్లోజ్ ఇట్. అండ్ దీనికి కూడా లాక్ పెట్టించుకున్నారు. అండ్ ఆల్సో ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, హ్యాండిల్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఇట్స్ అగైన్ యువర్ చాయిస్. వీటిని ప్రొఫైల్ హ్యాండిల్స్ అంటారు. మీ ఇష్టం, ఏదో మీరు ఇలా పెట్టించుకోవచ్చు లేదా మీరు వేరేలాగా అయినా సరే పెట్టించుకోవచ్చు. ఒకసారి మీరు ఎల్వి హోమ్స్ వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే మీకు అన్ని చెప్తారు. అండ్ ఇక్కడ కూడా బాల్కనీ వచ్చింది. హోమ్ టూర్ కాబట్టి జస్ట్ చూపిస్తున్నా. ఎంతైనా ఈస్ట్ ఫేసింగ్ హోమ్స్ అంటే వెంటిలేషన్ ఎంత బాగుంటుంది కదా. సో ఇంకా ద బెస్ట్ ఎలిమెంట్ వచ్చేసి దిస్ వన్. ఇదైతే నాకు రాగానే చాలా బాగా నచ్చింది, బట్ ఐ జస్ట్ సేవ్ ద బెస్ట్ పార్ట్ ఫర్ లేటర్. ఇది చూడండి, ఈ డోర్ మొత్తం కూడా వీళ్ళే చేశారు. సో మనం బిట్స్ అండ్ పీసెస్ గా వీళ్ళు కొంత పని చేస్తారు, మళ్ళీ వేరే వర్కర్స్ ని పిలవాలి అని ఏం లేదు. కంప్లీట్ గా ఈ టెంపుల్ మొత్తం కూడా వీళ్ళే చేశారు. సో బ్యూటిఫుల్. అంటే దీంట్లో కూడా చాలా రకాల డిజైన్స్ ఉంటాయండి, మీకు నచ్చినట్లుగా పెట్టించుకోవచ్చు. అండ్ లోపల చూడండి, ఇక్కడ దీన్ని సిఎన్సి కట్టింగ్ అని అంటారు అనమాట. మీకు ఎలాంటి డిజైన్ కావాలో అది వాళ్ళకి చెప్తే ఇట్లా కట్ చేయిస్తారు. కట్ చేయించి లోపల ఎల్ఈడి లైటింగ్ పెట్టించేస్తే మనకి ఇలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అనమాట. కొంతమంది ఓన్లీ ఓమే పెద్దగా పెట్టించుకుంటారు. సో ఇట్స్ ఆల్ అప్ టు యూ, ఇట్లా పెట్టించుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకొక మంచి థింగ్ ఏం చేశారంటే ఇలా గ్లాస్ పెట్టారండి షెల్ఫ్స్ లాగా. దీనివల్ల ఏంటంటే మన కార్నర్ స్పేస్ యూజ్ కూడా అయింది, ప్లస్ విగ్రహాలు ఇలా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మొత్తం బాక్స్ టైపే చేశారు. అగైన్ ఇక్కడ ఎక్కడ సిమెంట్ షెల్ఫ్స్ లేవు. కింద బోర్డ్ అంతా స్టోరేజ్ అయితే వచ్చింది, లాట్ ఆఫ్ స్టోరేజ్. అండ్ పైన ఇలా ఒక ట్రే లాగా ఇచ్చారనమాట. ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనం పూజ చేస్తూ ఉన్నాం అనుకోండి, ప్రసాదాలు కానీ నైవేద్యాలు కానీ ఇక్కడ పెట్టేసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. సో ప్రతి దానికి కూడా ఒక ప్రాపర్ ప్లేస్ అనేది వచ్చింది. చాలా నీట్ గా కూడా. నాకైతే ఈ డిజైన్, ఈ గ్లాస్ షెల్ఫ్స్ అండ్ ఈ డోర్స్ ఇవి చాలా బాగా నచ్చాయి, యూనిక్ గా అనిపించాయి. ఇంతకు ముందు చూసిన హోమ్ టూర్స్ కంటే కూడా ఇది యూనిక్ గా అనిపించింది. అండ్ ఈ ఫ్లూటెడ్ గ్లాస్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది. సో ఇది బాగా పెట్టించుకున్నారు వీళ్ళు. ఈ బెల్స్ చూడండి, డోర్ ఓపెన్ చేసినప్పుడల్లా చక్కగా బెల్స్ సౌండ్, సో నైస్, చాలా బాగా డిజైన్ చేశారు. సో ఈ బెడ్రూమ్స్ కవర్ చేసాము, టీవీ యూనిట్ కవర్ చేసేసాము, అండ్ ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసాము. ఇప్పుడు వచ్చేసి కిచెన్. కిచెన్ లో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఓపెన్ కిచెన్ పెట్టించుకున్నారు. ఒకవేళ మీరు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఇలానే పెట్టించుకోండి. దీనివల్ల ఏంటంటే కిచెన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదో సెపరేట్ అయిపోయాము అన్న ఫీలింగ్ కాకుండా ఇట్లా ఇంట్లో కలిసినట్లుగా ఉంటది. చూడండి, ఇక్కడ నుంచి టీవీ కూడా కనిపిస్తుంది. సో ఇలా చాలా బాగుంది అనమాట. అండ్ కిచెన్ కలర్ చూసారా, ఇది కూడా మంచి ట్రెండింగ్ కలర్. ఇప్పుడు ఈ షేడ్ కూడా చాలా మంది పెట్టేస్తున్నారు. ఇక్కడ కూడా అండి పైన చూడండి, ఎక్కడ కూడా మనకి సజ్జలు వేయించడం అవి ఏమీ లేవు. నో సిమెంట్ వర్క్ ఎట్ ఆల్, ఎవ్రీథింగ్ బాక్స్ వర్క్. చాలా నీట్ గా కూడా వచ్చింది. అండ్ బిఫోర్ ఐ ఫర్గెట్, మీరు ఒకవేళ చిమ్నీ పెట్టిద్దాము అనుకుంటే ఏ స్టేజ్ లో కాంటాక్ట్ అవ్వాలి అంటే చిమ్నీ పెట్టించేసుకోండి. పెట్టించిన తర్వాత కూడా వర్క్ చేయించవచ్చు. దానివల్ల ఏంటంటే ఒక్కొక్క చిమ్నీ ఒక్కొక్క విడ్త్ అండ్ దాని డైమెన్షన్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఆల్రెడీ చిమ్నీ పెట్టించిన తర్వాత వర్క్ చేయించుకుంటే ఏంటంటే నీట్ గా వస్తుంది అనమాట. సో చిమ్నీ పెట్టించేసినా పర్లేదు, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ హోమ్స్ లో కూడా కొంతమంది వర్క్ చేయిద్దాం అనుకుంటారు, అందుకే చెప్తున్నాను. సో ఫస్ట్ మనం కిచెన్ ని ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి. సో ఇది సింక్ ఏరియా. దీని కింద ఇలా మనం స్టోరేజ్ ఆర్ వాట్ ఎవర్ వీ కెన్ ప్లాన్. అండ్ ఎప్పుడైనా కానీ సింక్ ఏరియాలో ఇలా పెట్టించుకోండి, వెంటిలేషన్ కోసం ఇట్లా పెట్టించుకోండి మెష్. దీనివల్ల మనకి లోపల మాయిశ్చర్ వస్తూ ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ అండి. ఇది ఉంది కదా, వీటిని ప్రొఫైల్ హ్యాండిల్స్ అంటారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే మన ఛానల్లో వ్యూవర్స్కి
నాలెడ్జ్ ఉండాలి, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఎవరితోనో వర్క్ చేయించుకోవాలన్నా అనేసి అలా చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం గ్యాస్ సిలిండర్స్ అవి పెట్టుకోవచ్చు. అగైన్ గ్యాస్ సిలిండర్స్ దగ్గర కూడా ఎప్పుడు ఇలా వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. 1 or 2 మీరు పెట్టించుకోవచ్చు. దాని వల్ల కూడా ఇట్స్ సేఫ్ అన్నమాట. యాక్చువల్ గా కార్నర్ లో డోర్ పెట్టించుకునేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, బైఫోల్డ్ పెట్టించుకోవాలా లేదా ఇలా స్ట్రైట్ గా ఉండాలా అనేది. నాకైతే పర్సనల్ గా బైఫోల్డ్ డోర్ కంటే కూడా ఇట్లా సింపుల్ గా ఉండేదే ఇష్టం. సో ఇలా సింపుల్ గా పెట్టించుకున్నప్పుడు మరి ఈ ప్లేస్ ని ఏం చేయాలి అని డౌట్ వస్తుంది కదా, అందుకే ఇది డమ్మీ చేసేసారు. నేనైనా అలాగే చేయించేదాన్ని, బికాస్ ఎవ్రీడే యూసేజ్ లో బైఫోల్డ్స్ యూజ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. బాస్కెట్స్ చూద్దాం రండి. ఇవన్నీ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ అండి. చాలా మంది అడిగింది ఇంకోటి కూడా ఏంటంటే టాండమ్ బాస్కెట్స్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కదా, అవి పెడతారా అనేసి. టాండమ్ బాస్కెట్స్ కూడా అల్యూమినియం వర్క్ లో ఇంక్లూడ్ చేయొచ్చు మనం. టాండమ్ బాస్కెట్స్ కావాలన్నా కానీ ఎల్వి హోమ్స్ వాళ్ళు పెడతారు. అండ్ వీటి ఎస్ఎస్ ఈ బాస్కెట్స్ వచ్చేసి వారంటీ లైఫ్ టైం ఉంటుంది, ఇవేమి పాడవవు. బట్ ఎవ్రీడే మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఎల్వి హోమ్స్ వాళ్ళ దగ్గర నుంచి వర్క్ తీసుకొని ఏవైనా చిన్న చిన్న రిపేర్స్ వచ్చినట్లయితే వాళ్ళు 5 years వరకు కూడా మీరున్న ప్లేస్కి వచ్చేసి రిపేర్స్ అనేవి చేస్తారు. ఇది చూడండి, ఇది కూడా ప్లేన్ షెల్ఫ్. ఏంటంటే ఇది గమనించండి, ఇక్కడ మనకి ఎక్కడ సిమెంట్ వర్క్ లేదు కదా, సో ఇలా షెల్ఫ్ కూడా మనకి అల్యూమినియంతోనే వచ్చేసింది. చాలా స్టడీగా ఉంది, మనకి చాలా పెద్ద పెద్ద గిన్నెలు ఎంత బరువైనా కానీ ఇది తీసుకుంటుంది, నో ఇష్యూస్. అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ చూపించాలి, ఇది కూడా చాలా బాగా పెట్టారు. గ్లాస్ అన్నమాట, ఇలా షెల్ఫ్ లా ఇచ్చారు. అండ్ ఇక్కడ మంచిగా లాక్ చేసేసారు. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఎవ్రీడే వంట చేసుకునేటప్పుడు ఊరికే డోర్స్ తీయాల్సిన అవసరం లేకుండా ఎవ్రీడే ఎసెన్షియల్స్ అండ్ బేసిక్ స్పైసెస్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. బాగుంటది. ఈ మధ్య కాలంలో అలా డిస్ప్లే చేయడం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా. అండ్ ఇలా గ్లాస్ షెల్ఫ్స్ ఇచ్చారండి, డిస్ప్లే యూనిట్ కింద యూజ్ చేసుకోవచ్చు, ఏవైనా మనం ప్యాంట్రీ యూనిట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లైటింగ్ ఉంది కదా, ఈ లైటింగ్ కూడా వీళ్ళే పెట్టేశారండి. సో దట్ మళ్ళీ మనం వేరే వెండర్ని పిలుచుకొని చేయించుకోవడం అలా ఏమీ అవసరం ఉండదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సేమ్ వెండర్ మనకి వర్క్ మొత్తం చేసేటప్పుడు వాళ్ళకి తెలుసు ఎక్కడి నుంచి వైర్స్ తీసుకోవాలి, ఎక్కడ లైటింగ్ పెట్టుకోవాలి అనేసి. సో వర్క్ చేసిన వాళ్ళే లైటింగ్ కూడా పెడితే బెస్ట్ థింగ్. ఇక్కడ కూడా అగైన్ మీరు ఎలాంటి గ్లాస్ వేయమన్నా వేస్తారు, ఎదర్ యూ కెన్ గో ఫర్ క్లియర్ గ్లాస్ ఆర్ ఫ్లూటెడ్ గ్లాస్, ఎనీథింగ్. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి, టీవీ వెనకాల ఇవి చూసాం కదా మనం, పీవీసీ ప్యానలింగ్, సేమ్ అదే ప్యానలింగ్ ఇక్కడ కూడా వేశారు. నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటి అంటే వాష్ బేసిన్ దగ్గర వేశారు కదా, వాటర్ పడితే ఏమైనా ఇష్యూ వస్తుందా అనేసి. బట్ ఏమీ ఇష్యూ రాదు, ఇది కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ అనమాట. సో మనం ఇంతకు ముందు చూసినప్పుడు ఇలాంటి ప్యానలింగ్ ఎప్పుడు మనం టీవీ యూనిట్ దగ్గరే చూసాం, కానీ ఇట్లా ఒక కొహెసివ్ లుక్ తీసుకురావడం కోసం సేమ్ ప్యానలింగ్ ఇక్కడ యూజ్ చేయడం అనేది చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా అలా పెట్టించుకోవచ్చు. సో ఇక్కడ స్టోరేజ్ ఇచ్చారు. సో ఇది కిచెన్. ఇక్కడ ఏమైందంటే కొంచెం ప్లేస్ వచ్చింది. సో ఇక్కడ ఇలా స్టోరేజ్ లాగా ఒక చిన్న షెల్ఫ్ పెట్టించారు. దిస్ ఈజ్ ఆల్సో రియల్లీ గుడ్. అండ్ వన్ మోర్ పాయింట్ అండి, ఇప్పుడు సిమెంట్ షెల్ఫ్స్ లేవు కదా, ఈ గ్రానైట్ ఎలా వేశారు అనేసి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. వేయొచ్చండి, యాక్చువల్గా సిమెంట్ అవసరమే లేదు. ఈ గ్రానైట్ కానీ ఇక్కడ ఉంది కదా, ఈ గ్రానైట్ కానీ ఇది కానీ అంతా కూడా వితౌట్ ఎనీ సిమెంట్ షెల్ఫ్స్ వేసేసారనమాట. సో బాక్స్ టైప్లో చేసేసి దాని మీద గ్రానైట్ వేయొచ్చు, స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఈ మధ్య చాలా మంది వేస్తున్నారు కూడా. ఇది వచ్చేసి యూటిలిటీ బాల్కనీ. యూటిలిటీ బాల్కనీలో ఇలా స్టోరేజ్ పెట్టించుకున్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఇలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు బాల్కనీస్ లో వుడ్ తో పెట్టించుకున్నాం అనుకోండి, వర్షం పడితే అది వుడ్ ఉబ్బిపోతుంది, లేదా మళ్ళీ టర్మైట్స్ ప్రాబ్లం అది రావచ్చు. అల్యూమినియంతో పెట్టించుకోవడం వల్ల వెదర్ ప్రూఫ్ బాగుంటది. సో ఇది యూటిలిటీ బాల్కనీ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ ద మెస్, ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉన్నారనమాట, రేపు వాళ్ళు మూవ్ ఇన్ అవుతున్నారు అందుకనే. అండ్ ఇదంతా కూడా అబౌట్ కిచెన్. అండ్ ఇది వచ్చేసి డిస్ప్లే యూనిట్. అంటే ఇక్కడ వాష్ బేసిన్ ఉంది కదా, ఇక్కడ డైనింగ్ టేబుల్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి డిస్ప్లే యూనిట్. ఇక్కడ కూడా ఏమాత్రం స్పేస్ యూజ్ చేయకుండా కంప్లీట్గా ఇలా మిర్రర్స్ తోటి గ్లాస్ తోని షెల్ఫ్స్ వచ్చేసాయి. లైటింగ్ వల్ల యాక్చువల్లీ ఇట్స్ వెరీ నైస్.
అండ్ ఇదంతా కూడా చూడండి స్టోరేజ్, దీనికి కూడా షెల్ఫ్స్ అల్యూమినియంతోనే వచ్చాయి, నీట్ అండ్ క్లీన్. అండ్ ఏవైతే మీకు ఈ సైడ్లో కనిపిస్తున్నాయో వీటన్నిటి మీద కూడా మీకు వారంటీ అనేది ఉంటుంది, ఏమి రస్ట్ పట్టవు. అండ్ ఒకవేళ ఏమైనా నట్స్ అండ్ బోల్ట్స్ ప్రాబ్లం వచ్చినా 5 years వరకు మీకు కవర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసేది హ్యాపీ కస్టమర్ని. సో ఈ ఇంటి ఓనర్ ఎల్వి హోమ్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు అండ్ ఆ వర్క్తో చాలా సాటిస్ఫై అయ్యామని చెప్పారు. సో ఈ ఫ్లాట్లో వర్క్ చేసిందంతా వీళ్ళే అండి, ఎల్వి హోమ్స్ వాళ్ళు. ఎస్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి 550 నుండి 700 వరకే ఉంటుంది. అగైన్ యూ కెన్ గెస్, మనము ఏదైతే మెటీరియల్ సెలెక్ట్ చేసుకున్నామో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మీరు ఏది చూపించినా కానీ వాళ్ళు చేయగలరు. అండ్ తెలంగాణలో మీరు ఎక్కడున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అండ్ మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తారు. కాల్ చేసినప్పుడు మన ఛానల్ వీడియో చూసి వచ్చామని తప్పకుండా చెప్పండి. సో మీకు ఇంకేం క్వశ్చన్స్ ఉన్నా కానీ ఈ మన వీడియో కింద కూడా కామెంట్ పెట్టచ్చు. సో ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్, బై.